ఢిల్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ నెలకొంది. ఏదో విధంగా అధికారంలోకి రావాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉచిత హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మేనిఫెస్టోల మీద మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. గెలుపు దిశగా పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మళ్లీ గెలవకపోతే ఆపై అవినీతి మరక పడ్డట్లే అవుతుంది. జైలు నుంచి వచ్చిన కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారు. గతంలో హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు పిక్చర్లో లేకుండా పోయింది. హస్తిన గెలుపు ప్రధాని మోదీకి కీలకం. అందుకే తానే సీఎం అభ్యర్థ అన్నంతగా ప్రచారం చేస్తున్నారు మోదీ. అయితే అన్ని పార్టీలు ఉచిత పథకాలనే నమ్ముకున్నాయి. ఉచితాలతో ఓట్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మహిళలు, యువకులు, విద్యార్థులను ఆకట్టుకునేలా హామీలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, మహిళలకు నెలవారీ పెన్షన్ సహా అనేక ప్రకటనలిచ్చాయి. 15 గ్యారంటీలను ప్రకటించగా సంకల్ప పత్ర పేరుతో 3 సార్లు బీజేపీ తన హామీలను వెల్లడించింది. ఇక కాంగ్రెస్ తనదేం పోయిందన్నట్లు హామీలిచ్చి పారేసింది. ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్యం, అవినీతి, అక్రమాలు లాంటి వాటి జోలికి వెళ్లటం లేదు. కనీసం కాలుష్యం తగ్గిస్తామని ఒక్క పార్టీ కూడా హామీనివ్వలేదు. కేజ్రీవాల్ గత 10 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, పాలనా తీరు చూసి ఓట్లు వేయాలంటోంది ఆమె. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలు ఈడీ, సీబీఐ దొంగ ఓట్లతో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారని, ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందనేది కేజ్రీవాల్ ఆరోపణ. కేజ్రీవాల్ ను లిక్కర్ స్కామ్ వెంటాడుతోంది. 18 ఏళ్ల పైబడిన మహిళలకు నెలకు 2100 నీటి బిల్లును రద్దు చేస్తామని హామీనిచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, మొహల్లా క్లీనింగ్స్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. వారానికి 24 గంటల పాటు స్వచ్ఛమైన సాగునీటిని సరఫరా చేస్తామంటోంది ఆప్. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, మెట్రోలో 50% రాయితీ, పూజారులకు నెలకు 18,000 గౌరవ వేతనం, ఆటో డ్రైవర్లు, ఈ రిక్షా పుల్లర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా ఆపిచ్చిన హామీల్లో మరికొన్ని. और जब वो सड़क पे आ जाते हैं उनके बच्चों का क्या होगा, वो कहाँ रहेंगे सारे. इसके लिए अब हमने आज मैं आम आदमी पार्टी के साथ तरफ से 7 गारंटी अनाउंस कर रहा हूं इन लोगों के लिए. पहला, सर्वेंट रजिस्ट्रेशन पोर्टल. वैसा ही एक सरकारी सर्वेंट कार्ड या सरकारी स्टाफ पर्सनल स्टाफ कार्ड बनाया जाएगा. और जैसे श्रमिक कार्ड के ऊपर सारी सुविधाएं मिलती हैं कई योजनाओं की, वैसे ही इन्हें भी वो सारी योजनाओं की सुविधाएं दी जाएंगी. ఢిల్లీ పీఠంపై గురిపెట్టిన కమలనాథులు దళిత సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవిస్తామంటూ ప్రచారం చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ఢిల్లీ ఎన్నికలు సవాల్గా మారాయి. అసలు ఉచిత పథకాలు అంటే ఇష్టపడని ఆ పార్టీ ఆప్ను, కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు హామీలివ్వక తప్పలేదు. గర్భిణీలకు 21,000, 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వృద్ధులకు 2,500, 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు 3,000, 500కు గ్యాస్, దీపావళి, హోలీ సందర్భంగా ఉచితంగా 1 సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ మోదీ వివిధ సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్నారు. యువతకు పోటీ పరీక్షలకు 15,000 ఆర్థిక సాయం చేస్తామని, 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు 1,00,000 వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పింది బీజేపీ. ఆటో, టాక్సీ డ్రైవర్లు, గృహ నిర్మాణ కార్మికులకు 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పుకొచ్చింది. असली सीएम, क्योंकि वो वहां जो बैठे हैं सीएम जो बैठी हैं वो तो कहते हैं कि असली कोई और है. तो जैसे वहां अध्यक्ष कोई और है और असली नेता कोई और है, यहां भी सीएम कोई और है और तथाकथित असली सीएम कोई और है. उन्होंने पलटकर कांग्रेस पार्टी के लिए कहा है कि नेशनल हेराल्ड केस जो ओपन एंड शट केस है, केजरीवाल जी ने ट्वीट किया है कि नेशनल हेराल्ड केस जो ओपन एंड शट केस है उसमें आप भ्रष्टाचार में लिप्त हैं और हमको कह रहे हैं. मैंने यह 2 वक्तव्य आपके सामने इसलिए रखे कि ये दोनों घोटाले, शराब का घोटाला और नेशनल हेराल्ड का घोटाला, ये भारत की राजनीति के सबसे अलग प्रकार के 2 घोटाले हैं. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉచిత హామీల్లో బీజేపీ ఆప్ను మించిపోయింది కాంగ్రెస్. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, మహిళలకు 2,500 పెన్షన్, రేషన్ కిట్ వంటి పథకాలు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా చేర్చింది.
సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లకు నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటోంది కాంగ్రెస్. షెడ్యూల్డ్ కులాలకు 15% కాంట్రాక్టులు, నిరుద్యోగ యువతకు నెలకు 8,500 స్టైఫండ్ ఇస్తామంటోంది. 100 ఇందిరా క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకే భోజనం అందిస్తామని 25 లక్షల వరకు ఉచిత వైద్యం లాంటి పలు హామీలనిచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య కనిపిస్తోంది.